హలో అండి, అందరికీ నమస్తే. సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు కొంచెం త్వరగా రికవర్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాను. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరెవరైతే ప్రే చేశారు, చాలామంది ప్రే చేశారు. కామెంట్స్ అన్నీ కూడా చూశాను, చెర్రీ చూపించారు. అందరూ చాలామంది ప్రే చేశారు, చాలామంది బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే అందరూ బ్లెస్ చేశారు. అండ్ యాక్చువల్గా ఈ ప్రాబ్లం నేను హాస్పిటల్కి వెళ్ళి ముందు రోజు ఏం జరిగిందనంటే, మార్నింగ్ అంతా కూడా మార్నింగ్ లేచాను, మమ్మీ టిఫిన్ పెట్టారు, పూరి పెట్టారనమాట. కొంచెం అది బయట ఫుడ్. సో ఆ టైంలో ఏం జరిగిందంటే, నేను బయట ఫుడ్ వద్దనుకున్నా. నేను ముందుగానే చెప్పా బయట ఫుడ్ అయితే నాకు వద్దు అని. బట్ మమ్మీ ఇంకా తెచ్చేశారు తినాలనుకున్నాను అని. సో బయట ఫుడ్ వద్దనేటప్పటికీ మమ్మీ ఇంకా ఏం చేయాలో అర్థం కాక, అప్పుడు మమ్మీకి కూడా టైం లేదనమాట, హెల్త్ బాగాలేక. ఇంకా తప్పక నేను తినాలి అని అన్నానని బయట ఫుడ్ అనేది తెప్పించేసింది. తర్వాత ఇంకా సర్లే మమ్మీ తెచ్చింది కదా అంత ఇష్టంగా, ఎందుకు బాధ పెట్టడం అని తిన్నాను. తినిన తర్వాత అంతా బాగానే ఉంది, బాగా ఆడుకున్నాను. నేను ఎప్పుడు తినింది మార్నింగ్, సండే మార్నింగ్ 8:30 ఆ టైంకి తిన్నాను. అండ్ 11:30 ఆల్మోస్ట్ 11:30 వరకు కూడా నేను మా పాపతో అండ్ మా అన్నయ్య వాళ్ళ కూతురు వచ్చిందనమాట, ఆ పాపతో అందరితో బాగా ఆడుకుంటూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాం. నేను, చెవి, మా మమ్మీ, పిల్లలందరం ఆడుకుంటూ ఉన్నాం. సడన్గా ఉన్నట్టుండి కొంచెం స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. నా వల్ల కాలేదు. అప్పుడే స్నానానికి వెళ్ళబోతున్నా, నాకు పెయిన్ వచ్చేసింది, నా వల్ల కాలేదు, ఇంకా పడుకునేసా. కాసేపటి తర్వాత వామిటింగ్స్ అయ్యాయి. 2 times వామిటింగ్స్ అయ్యాయి వెంటనే. నాకు అర్థం కాలేదు ఎందుకు వామిటింగ్స్ అయ్యాయి. మేబీ అది ఫుడ్ వల్లే అని నేను బాగా గట్టిగా అనుకునేసాను అనమాట. మా మమ్మీ కూడా చాలా బాధపడుతున్నారు, అరే ఎందుకు పెట్టాను బయట ఫుడ్ అని. మా అమ్మ కూడా బాధపడుతున్నారు, చెర్రీ కూడా కొంచెం కోపడుతున్నారు, ఎందుకు బయట ఫుడ్ తిన్నావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో హెల్త్ అని. సరే ఇంకా రెస్ట్కి వెళ్ళిపోయాను. చాలాసేపటి వరకు 1 hour వరకు బేర్ చేస్తూనే ఉన్నా. కానీ నా వల్ల కాకపోయేటప్పటికీ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే, సరే ఇది తిన్నారా, ఓకే అని చెప్పేసి అప్పటికి పెయిన్ కిల్లర్ ఇచ్చారు. పెయిన్ కిల్లర్ ఒకటి అండ్ యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు, ఇంజెక్షన్స్. సరే ఇంకా కాసేపు చూసుకొని ఇంటికి వెళ్ళేలోపు తగ్గిపోతుందిలే అనేసి కార్లో రిటర్న్ అయిపోయాం, ఇంజెక్షన్స్ వేయించుకొని. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. నేను కార్లో వెనక సీట్లో పడుకొని ఉన్నాను. అస్సలు తట్టుకోలేకపోతున్నా. అయినా కూడా ఆల్మోస్ట్ ఒక 45 minutes అయిపోయింది ఇంటికి వచ్చేలోపు, అయినా కూడా తట్టుకోలేకపోతున్నా. ఎందుకు ఇలా ఉందని మళ్ళీ లేదు ఇలా కాదు వెళ్ళిపోదాం మళ్ళీ హాస్పిటల్కి అని, కనీసం కార్ కూడా దిగలేదు. ఇంటి దగ్గరకు వచ్చాం, మళ్ళీ రిటర్న్ అయిపోయాం వెంటనే హాస్పిటల్కి. సో హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్తో చెప్పాం, మేడం ఇట్లాగా మీరు ఇచ్చారు కదా ఇంజెక్షన్స్, స్టిల్ ఇప్పటికి 45 minutes to 50 minutes అయింది, ఇంకా తగ్గలేదు, ఇంకా సేమ్ అలానే ఉంది అని అంటే, ఆ డాక్టర్ కూడా షాక్ అయ్యారు. అదేంటది పెయిన్ కిల్లర్ ఇస్తే ఆల్మోస్ట్ ఒక ఎట్లా కాకపోయినా ఒక 10-15 minutes తగ్గిపోవాలి, ఇంతసేపు అయినా తగ్గలేదని అంటే ఏదో సంథింగ్ చూడాలి అని చెప్పేసి కొంచెం స్టమక్ చెక్ చేశారు. హ్యాండ్ ఇట్లా పెట్టి ఫింగర్ టిప్స్తో చెక్ చేశారు. నాకు ఆమె పెట్టిన దగ్గర బెల్లీ బటన్కి రైట్ సైడ్లో పెయిన్ వస్తుంది. సో ఇక్కడైనా అని చెక్ చేసి, ఇది ఏదో కొంచెం మనం స్కానింగ్ తీయాలి, నార్మల్ స్టమక్ పెయిన్లా లేదు, కొంచెం ఏదో డౌట్ కొడుతుంది అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఆ మాట ఎప్పుడైతే చెప్పారో, చెర్రీ అస్సలు ఆగలేదు, కూర్చొని చాలా 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 గట్టిగా ఏడ్చేశారనమాట. అయ్యో ఇది ఏం కాలేదు, జస్ట్ ఫుడ్ పాయిజన్, నువ్వేమి టెన్షన్ పడకు, నేను చెప్తున్నాను కదా, మార్నింగ్ పూరి తిన్నందువల్ల ఇదంతా, చూడు స్కానింగ్లో ఏమీ రాదు అని చెప్పేసి అంత పెయిన్లో కూడా నేను అతనికి చెప్పుకుంటూ వచ్చా. అతను ఇంకా ఓకే ఓకే అనుకుంటూ ఉన్నాడు. బట్ అతని టెన్షన్ అతనికి అనమాట, ఏ స్కానింగ్ తిమ్మన్నారంటే డాక్టర్స్ ఏదో జరిగిపోయిందనే టెన్షన్లో ఉన్నాడు. సో ఇంకా ఫైనల్గా అక్కడి నుంచి ఆ స్టమక్ పెయిన్తోనే సేమ్ బ్యాక్ సీట్లో పడుకొనేసి అరుచుకుంటూ ఉన్న నొప్పికి పెద్దగా అలానే స్కానింగ్కి వెళ్ళాం. ఆ రోజు స్కానింగ్ లేదనమాట, సండే. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పేసి ప్రాబ్లం చెప్పాం. సో తెలిసిన వాళ్ళు కొంచెం మంచిగా హెల్ప్ చేశారు మనకి. సో ఎమర్జెన్సీగా స్కానింగ్ తీశారు, సిటీ స్కాన్ తీసిన తర్వాత రిపోర్ట్స్ కూడా టైం పడుతుంది అన్నారు. బట్ ఏదో తెలిసిన వాళ్ళు మనకు కొంచెం ఫేవర్ చేసి కొంచెం త్వరగా రిపోర్ట్స్ తెప్పించారు. సో ఇట్లా సమ్ ఏదో ఇష్యూ ఉందన్నా అని చెప్పేసి అతనే చెర్రీ మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళందరితో. సో చెర్రీతోనే వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, అన్న పేగ్ ఏదో కొంచెం ప్రాబ్లంలో ఉందన్న, ఇది మోస్ట్లీ కొంచెం సీరియసే, పర్లేదు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, స్కానింగ్ తీసుకెళ్ళి రిపోర్ట్స్ తీసుకెళ్ళి డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు దేనికి ప్రొసీడ్ అవ్వాలని అని అన్నారు. సరే అని చెప్పి డాక్టర్కి రిపోర్ట్స్ పెట్టాము వాట్సాప్లో, తెలిసిన డాక్టరే కాబట్టి వాట్సాప్లో రిపోర్ట్ పెట్టాము. ఇంకా
అసలు అర్థం కాలేదు. లేదు ఇది కొంచెం సీరియస్ అండి, మీరు త్వరగా సర్జరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయించుకోవాలి, బికాస్ తను కూడా స్టొమక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. సర్జరీ అనగానే ఇంకా నాకు చెరికి షాక్. ఇది అసలు ఏం లేదు, జస్ట్ స్టొమక్ పెయిన్ వచ్చింది ఉన్నట్టుండి సర్జరీ అంటున్నారు. దానికి ముందు వరకు కూడా అంత బాగున్నా, అంత ఆడుకుంటున్నాం, అంతా బాగానే ఉండింది. అసలు ఏం జరిగింది ఏం అర్థం కాలేదు. సడన్గా సర్జరీ అనేటప్పటికి భయం వేసేసింది. సరే కొంచెం టైం కావాలన్నమాట. ఇవన్నీ కూడా మనం సర్జరీ అనేటప్పుడు కొంచెం మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి, కొంచెం హెల్త్ని కూడా కొంచెం అట్లా స్ట్రాంగ్గా అవ్వాలి. ఫస్ట్ చెర్రీ స్ట్రాంగ్ అవ్వాలి. కొంచెం టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. సర్జరీ అనగానే మళ్ళీ ఎలా ఉంటుంది, ఎలా రికవర్ అవుతాము, ఏంది అసలు ఎలా చేస్తారు ప్రాసెస్, చాలా భయం వేసేసింది చెర్రీకి. సో వీటన్నిటికీ కొంచెం టైం కావాలని చెప్పేసి అప్పటికి 7 అయిపోయింది మాకు ఇది మొత్తం తెలియడానికి ఈవినింగ్. సో ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చేసి ఇట్లా కూర్చొని డిస్కస్ చేసుకుంటాం ఏంది పరిస్థితి, నువ్వు రెడీ అయినా, కొంచెం ధైర్యంగా ఉండు, స్ట్రాంగ్గా ఉండు అని ఒకళ్ళకి ఇద్దరం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇంకా తప్పదు, మనకి వేరే ఆప్షన్ లేదు, ఇంకొంచెం లేట్ చేసినా కూడా చాలా సీరియస్ అవుతుంది అని అతను చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రాబ్లం గురించి డాక్టర్ ఇలా చెప్పారు అలా చెప్పారని చెప్పేసి నాకు చెప్తూ ఉన్నాడు. సర్లే ఇంకేం చేయలేం కదా అంత సీరియస్ అన్నప్పుడు, వెళ్దామే సర్జరీకి, బట్ కొంచెం టైం చూసుకొని రేపు మార్నింగ్ వెళ్దాము అని సండే అనుకున్నాం. సో సండే కదా, మోస్ట్లీ డాక్టర్స్ కూడా అంత ఎమర్జెన్సీగా దొరక్కపోవచ్చు. మండే అయితే చాలా డాక్టర్స్ అవైలబుల్లో ఉంటారు కదా, ఒకరు కాకపోయినా ఒకరు అనుకొని, సరే మండే వెళ్దాము, ఎమర్జెన్సీ మండే వెళ్దాము ఇట్లా సర్జరీకి అని అనుకున్నాము. చూస్తూ ఉన్నాను, కొంచెం బేర్ చేయగలను అనుకుంటూ ఉన్నాను సండే రోజు పెయిన్స్. బట్ పోగా అసలు అంటే స్కానింగ్కి ముందు అంటే మార్నింగ్ ఎప్పుడో తిన్నానని చెప్పా కదా పూరి, తర్వాత వామిటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకేం తినలేదు అసలు. ఫుల్ వాటర్ కూడా అసలు తాగలేదు. చాలా ఏమంటారు కళ్ళు తిరుగుతున్నట్టుగా, బీపీ డౌన్ అయిపోయి చాలా నీరసం అయిపోయింది. సో అప్పుడైతే నేను మోసాంబీ జ్యూస్ తెప్పించుకొని తాగేసాను అనమాట. కొంచెం ఓకే నీరసం తగ్గిందని అనిపించింది, బట్ స్టొమక్ పెయిన్ అయితే అలానే ఉండింది. అండ్ ఆ తర్వాత వెంటనే రిపోర్ట్స్ రావడం, డాక్టర్కి చూపించడం, డాక్టర్ కూడా చెప్పడం ఇలాగా కొంచెం సీరియస్గా ఉంది, ఇమీడియట్గా కొంచెం ఎమర్జెన్సీలో సర్జరీ చేసుకోవాలి అని అన్నారు. సో ఇంకా ఓకే సర్జరీకి ప్రిపేర్ అవుతున్నాం. ఆ టైంలో ఒక మాట చెప్పారు, సర్జరీ అయ్యేంత వరకు ఏమీ తినొద్దు, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు సర్జరీ కాబట్టి, అది స్టొమక్ సర్జరీ కాబట్టి ఏం తినొద్దు, ఏం తాగొద్దు, వాటర్ కూడా తాగొద్దు అన్నారు. ఓ మై గాడ్ అనుకున్నాను నేను, ఎంతసేపు ఉండాలి ఇలాగా అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా అంతా ఓకే మాట్లాడేసుకొని ఇంటికి వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం ఇట్లాగా ఓకే రేపు వెళ్దాం అనుకున్నట్టుగా. బట్ అప్పటికి నాకు ఆకలి లేదు, దాహం లేదు, కడుపు నొప్పి మాత్రం హెవీగా ఉంది, వస్తుంది అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ఆ టైంలో చెర్రీ కూడా ఇంట్లో లేరు, బయటికి వెళ్ళి ఫుడ్ తినేసి వస్తాను తీసుకొస్తాను అని చెప్పేసి అలా బయటికి వెళ్ళాడు. ఈ లోపు నాకు చాలా హెవీగా ఉందంటే వెళ్ళే ముందే అడిగాడు అనమాట, ఏమా ఎలా ఉంది పెయిన్, బేర్ చేయగలవా, నైట్ అంతా ఆలోచించుకో, రేపు వెళ్దామా, ఇప్పుడు వెళ్దామంటే ఇప్పుడే వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం, ఏం భయపడకు, బట్ నీ చేతుల్లో ఉంది, నువ్వు బేర్ చేయగలవా లేదా అనేది నీ చేతుల్లో ఉంది అని అన్నాడు. లేదు నేను బేర్ చేస్తాను అని అన్నాను. అతను బయటికి వెళ్ళిపోయిన ఒక 15-20 మినిట్స్కి చాలా హెవీగా వచ్చేసింది పెయిన్ అయితే నాకు. అంటే నేను ఇంకా బేర్ చేయలేకపోతున్నా ఆ పెయిన్. వెంటనే కాల్ చేసేసాను, నాకు చాలా హెవీగా అయిపోతుంది పెయిన్, నాకేం చేయాలో అర్థం కావట్లేదంటే, సరే వెళ్ళిపోదాం ఇంకా సర్జరీకి, ఇంకా రేపు దాకా వెయిట్ చేయలేము, నైట్ అంతా కూడా నువ్వు నిద్రపోలేవు, స్టొమక్ పెయిన్ అనేది చాలా హెవీగా ఉంటుంది, బేర్ చేయలేము అని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆ టైంలో మళ్ళీ వామిటింగ్స్ అయిపోయాయి 2 times. మధ్యాహ్నం అదే మొసాంబీ చూసింది కదా, అది మొత్తం లిక్విడ్ మొత్తం బయటకు వచ్చేసింది. అప్పుడు మళ్ళీ నీరసపడిపోయి నా వల్ల కావట్లేదు, ఇలా అయిపోతున్నాను. ఇంకా గట్టిగా పట్టుకొని తీసుకెళ్తున్నారనమాట హాస్పిటల్కి. బట్ ఏంటంటే ఇక్కడ చెర్రీ సిచ్యువేషన్, అటు అత్తమ్మకి బాగాలేదు, నాకు బాగాలేదు, నన్ను చూసుకోవాలి, అత్తమ్మని చూసుకోవాలి, అతనైతే చాలా స్ట్రగుల్ అయిపోతున్నాడు ఇద్దరి మధ్యలో. బట్ ఫైనల్లీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. ఆల్మోస్ట్ అది నైట్ 9:30-10:30 ఆ టైం అయిపోయింది. సో నాకైతే ఇప్పుడు ఎక్కువసేపు కూడా మాట్లాడలేను, కొంచెం షివరింగ్ కూడా వస్తుంది. ఎక్కువసేపు మాట్లాడితే బాడీ అంతా ఏదో లో బీపీ అయిపోయినట్లుగా అలా ఉంది. సో కొంచెం టైం తీసుకొని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏందనేది మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు.